మీ భయానికి మేము భయపడే రకం కాదు. మేము ప్రాణత్యాగాలకైనా సిద్ధం. మాకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే విడిచిపెట్టేదే లేదంటున్న ఆటో డ్రైవర్లు. రిఫ్రిజరేట్ ఇచ్చాం, ప్రభుత్వం కదలేక రాలేదు. లాస్ట్ కి వివిధ రూపాయలు మీ కార్యక్రమాలు చేసినప్పటికీ తర్వాత ఏదైతే వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయో టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యాలయాలకు ఇచ్చాం. జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారి పేజీలో పెట్టమని చెప్పారు లెటర్ ని. మేము నమ్మాం. 15వ తారీఖున ఫ్రీ బస్ తో పాటుగా మాకు కూడా ఇస్తారంటే నిజంగా ఇస్తారని చెప్పి నమ్మాం. కనీసం నేను ఒక్క మాట కూడా మాట్లాడపోగా ఈ ప్రభుత్వం భయపడి మమ్మల్ని నిర్బంధం చేశారు. మీ నిర్బంధాలకి మీ భయాలకి భయపడే రకాలు కాదు. మా ప్రాణాలతో కూడుకున్నటువంటి రంగం ఇది. ఈ రోజు నేను చచ్చిపోతాం, ఒక రోజు చచ్చిపోతే 2 రోజు ఏడుస్తారు. కానీ ప్రభుత్వాలు ఈ పదంగా మీకు చేత కాకపోతే ముందే చేత కాదని చెప్పాలి. మీరు చేత కావద్దని చెప్పేసి హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా 14 బిల్లు పాటు మోసం చేసి ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ ఉద్యమం ఎంతో ఆగదు. భవిష్యత్తులో యావత్తు ఆటో కార్మికుల్ని ప్రజలు కూడగడతాం. అన్ని రాజకీయ పక్షాల్ని అన్ని ట్రేడీలు కూడగట్టి మాకు మధ్యమట. ఎందుకంటే ఈ రోజున 100-200 మంది కాదు, లక్షలాది మంది ఆటో రంగం మీద ఆధారపడి ఉన్నారు. కేవలం ఆటో డ్రైవర్లే కాదు, ఆటో తోలుకునే క్రమంలో ఆటో మెకానిక్లు కావచ్చు, టాప్ వేసుకునేటువంటి కావచ్చు, షోరూమ్లు డీలర్స్ కావచ్చు, అనేక మంది కొన్ని లక్షలాది మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో మా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకమైన ప్రాణ త్యాగాలు కానీ సాగుటాకలు సిద్ధమే కానీ మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాత్రం ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం. మరొకరున్నారు, ఫైనల్ గా ఆరుతో కూడా మాట్లాడదాం. ఎందుకు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఉచిత బస్సుకి ఆటో కార్మికులు వ్యతిరేకం కాదు అని మేము గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్ జరగక ముందే 18/1/2024 అంటే వీళ్ళు గెలవక ముందునే నారా లోకేష్ గారిని మేము కలిసాం. మాకున్నటువంటి సమస్యలన్నీ తెలియజేశాం. 21వ నెంబర్ జీవో కావచ్చు, సంక్షేమ బోర్డు కావచ్చు, అలాగే మాకు ఇస్తానటువంటి ఓలా ర్యాపిడ్ రద్దు చేస్తామని చెప్పారు. ఓఎన్టీసీ యాప్ తీసుకొస్తామని చెప్పారు. ఏమి చేయకుండా ఉచిత బస్సు అదే రోజున నెల్లూరు సభలో ప్రకటించారు. 15,000 రూపాయల ఆటో కార్మికుడికి కూడా ఇస్తామని. మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ గారు అయినా కనీసం మాట్లాడతామని చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీస్కి వెళ్ళి పేజీలో కూడా ఇస్తే చాలా సీరియస్ గా తీసుకోవాలి అని చెప్పారు. మరి ఇవన్నీ కూడా మీరు ఎందుకు మర్చిపోయారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే తెలంగాణ, కర్ణాటకలో కొన్ని 100 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చోద్యం చూస్తుందా? సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఏం చేస్తున్నాయి? ఆటో కార్మికులకు చావులు కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే ఉచిత పథకాలు ఉన్నాయో వీటి మూలంగానే కదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చదువుకుంటే ఉద్యోగాలు లేక ఆటో కార్మికులకు వచ్చారు. బీటెక్లు, లాయర్లు, ఆల్రెడీ చదువుకున్నటువంటి డిగ్రీ చదివినటువంటి కార్మికులు అందరూ కూడా ఆటోలు తోలుతున్నారు. మరి వీళ్ళ ఉపాధి పోగొడటానికి కారణం ఎవరు? ఈ ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు ద్వారాగా మా ఉపాధిని మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాం. మీలో ఓలా ర్యాపిడోకి చంద్రబాబు గారు దత్తత తీసుకున్నట్టుగా ఉపాధి